శ్రీ చిద్విలాస ప్రభాపూరం వై శ్రీరమ్యామలనూత్ర భావ రసవత్ శ్రీ చిద్విలాస ప్రభాపూరం వై నవకావ్య వైభవ కళా ప్రోద్భూత వాంగ్మాధురీ సారం వై విలసిల్లు నీ కరుణయే స్వచ్ఛందమై ఛందమై ధారాళం పుగజాలువారదే కవిత్వం నీ సభన్ శారదా అని పలుకుల తల్లికి నా ప్రార్థనను అందిస్తూ ఆ పలుకుల తల్లి పలికించే మాటలను గ్రంథ సమీక్ష రూపంలో చక్కని ప్రసంగంగా అందించవలసిందిగా శ్రీమతి పాలపర్తి హవిల గారిని కోరుతున్నాను. వసించెడు నీ మృదు కావ్య భూజముల్ కలికి మరాళ పంక్తులు సుఖాలగమించు ప్రబంధరాజముల్ కలువ మగండు పూర్ణుడై కౌముది జిల్కు కళల్ సహస్రముల్ కలువ మగండు పూర్ణుడై కౌముది జిల్కు కళల్ సహస్రముల్ కొలువగు రాణి కొలువగు బాణి కొలువగు రాణి గొల్తు కడు కోమల వాణిని ఆంధ్రవాణిని. నమస్సభాయే. నేటి సభకు విచ్చేసినటువంటి అతిరథ మహారథులు, పరిచయం అవసరం లేనటువంటి సాహితీమూర్తులు, కొన్ని దశాబ్దాలుగా అందరికీ సుపరిచితమైనటువంటి వాళ్ళు, తర్వాత సమున్నతమైనటువంటి సాహితీమూర్తి అయినటువంటి మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి మాస్టర్ గారికి విశేషించి నా నమస్కృతులు తెలియజేస్తూ, నేటి పరిచయ గ్రంథ రచయిత అయినటువంటి బాలాంత్రపు వెంకటరమణ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కళా పూర్ణోదయం ఈ మాటలోనే ఒక శ్లేష ధ్వనిస్తుంది అనుకుంటాను. కళాపూర్ణోదయము అంటే కావ్యోన్ముఖంగా చూసినప్పుడు కళాపూర్ణుడు అనేటువంటి వ్యక్తి ఉదయించడము అని. మరి ఒక మాటగా చూసుకున్నప్పుడు, ఆ సమాసంగా చూసుకున్నప్పుడు కళ అంటే విద్యాని, కళ అంటే కళలు, కౌశలాలు అనే అర్థము, కళ అంటే వెన్నెలలు అనే అర్థము, ఇలాంటి ఎన్నో అర్థాలు ఉండడం వల్ల కళాపూర్ణోదయము అంటే, కళ అంటే సరస్వతీదేవి అని కూడా అర్థం ఉంది కాబట్టి సరస్వతి స్వరూప విలాసం కావచ్చు కళాపూర్ణోదయం అనే మాటకి అర్థం. లేకపోతే సంపూర్ణ సృజనావిష్కరణ విలాసం కావచ్చు. ఎందుకు అంటే ప్రబంధ కాలం అంతా కూడా ఒక మూసపోత ధోరణిలో ఒకే విధమైనటువంటి రచనలు చేసుకుంటూ వెళ్ళిపోతున్న కాలంలో పింగళి సూరన అనేటువంటి మహాకవి తన అద్భుతమైనటువంటి ఒక కల్పనతో, స్వకపోల కల్పితమైనటువంటి ఒక ఊహతో ఒక ఇతివృత్తాన్ని నిర్మించుకొని స్వచ్ఛందమైనటువంటి పదాన్ని ఎన్నుకుని తానే ముళ్ళు తవ్వి అడవి కొట్టి బాట చేసుకొని తను నడిచింది గాక తన కావ్యాన్ని చదివేటువంటి ఆ పాఠగాళిని, ప్రభువుల్ని అందరినీ కూడా వాళ్ళు నడిచేసరికి అదొక మహారహదారిగా అద్భుతమైనటువంటి కాల్పనిక, అది మయసభని ఆవిష్కరించినట్లుగా కళాపూర్ణోదయాన్ని తీర్చిదిద్దారేమో అని అనిపిస్తుంది. కళాపూర్ణోదయ ఇతివృత్తాన్ని మనం గమనించుకున్నప్పుడు మాస్టర్ గారు చెప్పినట్లుగానే కళాపూర్ణోదయం మీద ప్రత్యేకించి పిహెచ్డి చేయక్కర్లేదు. దాని యొక్క కథని సుస్పష్టంగా కావ్యం మొత్తం చదివి, ఆది నుండి అంతం వరకు మొత్తం చదివి దాన్ని ఆకళింపు చేసుకొని, అసలు
ఏ చిలుక ఏం చెప్తుంది, చిలుకలు రెండు ఉన్నాయి. చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు నాకు, ఆ చిలుక ఈ చిలుక అనుకునేదాన్ని. శాపవశాత్తు సరస్వతీదేవి చేతిలో ఉన్నటువంటి చిలుక మరొక జన్మ ఎత్తుతుంది. ఆ చిలుకే అక్కడే కల్పవృక్షం తీసుకొచ్చేటప్పుడు వచ్చే చిలుక అనుకునేదాన్ని. ఏమీ అర్థమయ్యేది కాదు. ఇప్పటికీ కూడా ఎందరికో కూడా అర్థం కానటువంటి, నాకు కూడా సంపూర్ణంగా మొన్నటి వరకు కూడా అర్థం కానటువంటి ఈ కథా వృత్తాన్ని, ఇతివృత్తాన్ని, కాల్పనిక ఇతివృత్తాన్ని తీసుకుని రాసినటువంటి పింగళి సూరన గారి బాటలో ఉన్నటువంటి అస్పష్టమైనటువంటి వాటన్నిటిని, ముడులన్నింటిని విప్పుతూ ఒక పద్య భాగంలో ఉన్నటువంటి దాన్ని ఒక సరళ వచన రూపంలోకి చక్కని ఒక కథగా రాసుకుంటూ ఈ కళాపూర్ణోదయం ముందు చక్కగా ఇచ్చేశారు బాలాంత్రపు వెంకటరమణ గారు. ఈ ఒక్క కళాపూర్ణోదయమే కాదు, వారు ఇప్పటి వరకు 10 పుస్తకాలు, తెలుగు పద్య మధురిమలు తొట్టతొలిదయ్యి ఉంటుంది, దానితో కలిపితే 11వదా మాస్టరు. దాన్ని తీసేసి కేవలం పరిచయ గ్రంథాలుగా చూసినప్పుడు ఇది 10వది. పద్మిని గారు చమత్కరించినట్లు 16 రోజులు నిండితే 16 దినముల పరువు వచ్చిన నాటి చంద్రుని ధవళహాసములలోన అంటారు జాషువా గారు. అంటే కళలు 16 విలాసం చెందాలి అంటే, ఆ వికసితం అవ్వాలి అంటే 16 రావాలి. కానీ వారు 11వ పుస్తకానికే సంపూర్ణ కళాపూర్ణోదయం చేసేశారు. కాబట్టి వారికి అభినందనలు తెలియజేస్తూ, సరే మూసపోతగా సాగుతున్నటువంటి ఆ ప్రబంధ యుగంలో తనకి సమకాలీకులైనటువంటి కవుల ధోరణికి భిన్నంగా ప్రయాణించిన వారు పింగళ సూరన గారు. దానికి వారు రాసినటువంటి, అంటే మనకు లభ్యంగా ఉంటూ ఇంకా చాలా రాశారు, ఇంకొక 4-5 కూడా రాశారు, కానీ అవి మనకి లభించవని అంటూ ఉంటారు. కాబట్టి లభించేటువంటి 3 కావ్యాలు వారి యొక్క విశేషమైనటువంటి, పింగళి సూరన గారి విశేషమైనటువంటి ప్రతిభకు మచ్చులుగా నిలుస్తూ ఉన్నాయి. అది వారు మునిపే వెలయించిన పరిచయ గ్రంథాన్ని వెలయించినటువంటి ద్వర్ధి కావ్యంగా ప్రసిద్ధికెక్కినటువంటి రాఘవ పాండవీయం. రెండవది ప్రస్తుత గ్రంథమైనటువంటి కళాపూర్ణోదయము, ప్రభావతి ప్రద్యుమ్నం కూడా. ఈ 3 కూడా వారి, అంటే ఈ 3 గ్రంథాల యొక్క ఇతివృత్తంలో వారు చేసినటువంటి, ఆవిష్కరించినటువంటి ప్రతిభా విశేషాలు కానివ్వండి, లేకపోతే అభివ్యక్తి వైలక్షణ్యం కానివ్వండి, వారిని తన సమకాలీన కవులతో కంటే ఒక 10 మెట్లు ఎక్కువ స్థాయిలో నిలిపి ఉంచిందనడంలో సందేహం లేదు. నిజానికి గమనించుకుంటే తిక్కన తర్వాత ఇంత ప్రౌఢ కవిత్వం చెప్పిన వాళ్ళు కనబడరు. అయితే ఈ కళాపూర్ణోదయంలో వారి శైలి సారళ్యంగా ఉంటూనే కథాగమనంలో పాటించినటువంటి ఒక స్క్రీన్ ప్లే అద్భుతమైనటువంటి అనుభూతిని పాఠకునికి పరిచయం చేస్తూ ఉంటుంది. ఈ కళాపూర్ణోదయం గ్రంథము, దీన్ని అచ్చంగా తెలుగు, ఎందుకంటే సమీక్ష కాబట్టి ఫార్మాలిటీగా దీని ముఖ చిత్రం ఇవి చెప్పాలి కనుక దీన్ని కూచి గారు అందమైనటువంటి ముఖ చిత్రంతో దీన్ని మరింత దీని సౌందర్యాన్ని ఇనుమడింపజేశారు. అచ్చంగా తెలుగు ప్రచురణలు ఇందాక పద్మిని గారు చెప్పినట్లు 108వ గ్రంథంగా అచ్చువేయడం జరిగింది. తరువాత కాశీనాథుని సాంబశివరావు గారి స్మృత్యంజలిగా రాధ గారు దీన్ని ఉదారంగా ప్రింట్ చేయడానికి కారకులైనందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, బాలాంత్రపు వెంకటరమణ గారు గురువుగా భావించి పాఠకమిత్ర అనే పేరిట వెలయించినటువంటి సరళ వ్యాఖ్యలని స్ఫూర్తిగా బేతవోలు రామబ్రహ్మ మాస్టర్ గారు పాఠకమిత్ర అని సరళమైనటువంటి, పాఠకులకు అనుకూలమైనటువంటి, అభ్యాసకులకు పిహెచ్డి చేసేటువంటి, పరిశోధన రంగంలో ఉన్నటువంటి నేటి కాలం పిల్లలకు ఉపయోగపడేటువంటి ఒక పాఠకమిత్ర విధానాన్ని అనుసరించి వారు రాసినటువంటి గ్రంథాలను స్ఫూర్తిగా ప్రస్తుతం శ్రీ బాలాంత్రపు వెంకటరమణ గారు వారిని గురువుగా స్వీకరించి వారి పాఠకమిత్ర అనేటువంటి
ఆ మంత్రాన్ని జపిస్తూ వారు వెళ్ళిపోతూ 10 ఇప్పుడు నడుచుకుంటూ ఎక్కడ కూడా ఆగలేదు. 10 పుస్తకాల వరకు కూడా ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది, రచనలోనే ఉన్నారు. అది కూడా మన ముందుకు రాబోతోంది. మన కోహ్లీ గారు. ఈ కోహ్లీ గారు అన్న మాటకి చివరిలో ప్రసంగం ముగించేటప్పుడు ఎందుకన్నానో తెలుసుకుందాము. అయితే ఇలాంటి మరి కళాపూర్ణోదయానికి వ్యాఖ్యలు ఇంతకుముందు వచ్చాయా అంటే వచ్చాయి. పెద్దవారు రాశారు, మల్లాది వారి వ్యాఖ్య ఉన్నది, కందుకూరి వారి వ్యాఖ్య ఉన్నది. పెద్దల వ్యాఖ్య ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి వ్యాఖ్య రాయడం అవసరమా అంటే వ్యాఖ్యానం ప్రతి పద్యానికి ఉంటుంది. వ్యాఖ్యానం అలంకారాలతో కూడి ఉంటుంది. వ్యాకరణ చర్చకు తావిస్తుంది, పండిత చర్చకు తావిస్తుంది. కానీ ఈ చర్చలో పడి ఇంత విస్తృతంగా అధ్యయనం చేయడంలో పడి ప్రస్తుత తరాల వాళ్ళు కావ్యాల పట్ల విముఖత తెచ్చుకొని విసిగిపోయి వీటిని ఆమిషతో చదవడం వదిలేస్తారనేటువంటి భయంతో ఆ గురుతర భారాన్ని భుజానికి ఎత్తుకుని బాలాంతరపుర వెంకటరమణ గారు ఇది చేయడం ముదావహము. మొత్తానికి మన పింగళి సూరన గారు 1945 పద్యాలలో 1943 పద్యాలలో ఈ కావ్యాన్ని రాసి ఉంటే దానిలో కేవలం 425 పద్యాలు తీసుకొని దానికి చక్కని విశ్లేషణలు అర్థాలను ఇస్తూ, అంటే ప్రారంభం నుండి చివరి వరకు ఇతివృత్తం ఎక్కడా కూడా తెగిపోకుండా. ఎందుకంటే ఒక పద్యంలో ఉన్నట్టు అంటే అది చూడడానికి చిన్న పనే అన్నట్లు కనిపిస్తున్నా అది కొంటని తరచి చెంచాతో ఒక చిన్న ఒక సంజీవుని తయారు చేయడం లాంటిది. కాబట్టి అది ఒక మానసిక పరిశ్రమ అని చెప్పవచ్చు. ఆ మానసిక పరిశ్రమ వారు కలుగజేసుకుని చేయడం ఎంతైనా ముదాహం. వారు ఇంతకు ముందు పారిజాత అపహరణం, మనుచరిత్ర, పాండురంగ మహాత్మ్యం ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు. శృంగార నైషధం ఇట్లా మరి తనకంటే ముందు వాడైనటువంటి రామరాజభూషణుడు అన్నటువంటి ఒక మాట, బహుశా దీన్ని మనం అంటే కామెంట్గా అనుకోకూడదు. ఎందుకంటే రామరాజభూషణుడు కంటే రామరాజభూషణుడు వసుచరిత్రలో ఒక మాట అన్నారు, కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములు అని. కేవలం కల్పించుకునే అంటే అప్పటి వరకు కూడా ప్రసిద్ధమైనటువంటి రామాయణ మహాభారతాల్లో ప్రసిద్ధమైనటువంటి ఇతివృత్తాల్ని పరిగ్రహించి ఆ పరిగ్రహించినటువంటి ఇతివృత్తానికి స్వకపోల పూరితమైనటువంటి కల్పనలను జోడించుకుంటూ దాన్ని కొనసాగించుకుంటూ రాసేటువంటి సంప్రదాయం నడుస్తున్నటువంటి కాలంలో సూరన ఈ స్టెప్ తీసుకోవడానికి కారణం బహుశా ఒక విమర్శని ఊహించి ఉండవచ్చేమో. కానీ ఆ సమవయస్కులైనప్పటికీ కూడా అప్పటికి కళాపూర్ణోదయం వచ్చి ఉండలేదు. కళాపూర్ణోదయం వస్తే కదా రామరాజభూషణుడు విమర్శించేది. కానీ రామరాజభూషణుడు అన్నదే మొట్టమొదటి అర్థం ఉండవచ్చు అని ఒక ఊహ చేస్తే ఏమని ఒక స్వతంత్రంగా ఒక ఇతివృత్తాన్ని తీసుకొని మనము మెప్పించలేము. ఎందుకంటే పెద్దల బాటలో నడవాలి. పెద్దలు చెప్పినటువంటి ఒక ఇతివృత్తంలో నుండి ఒకటి తీసుకుని వాళ్ళు వేసిన బాటలో కొనసాగుతూనే ఇంకొంత ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా స్వచ్ఛందంగా చెయ్యలేము, చేసి ప్రభువుల్ని మెప్పించలేము అనే ఒక ఆవేదనాపూర్వక అనుభవం అంటే ఏమో 4 పద్యాలు రాసి వారు చూపించారేమో అలాంటి. ఎందుకంటే వారి పూర్వమైన వారి సమకాలిక అదొక సంఘటితమైనటువంటి కవి, ప్రకృష్టమైనటువంటి ప్రతిభావంతమైనటువంటి కవి మండలి కాబట్టి ఎవరి అనుభవాన్నో సారంగా రామరాజభూషణుడు అలా చెప్పి ఉండవచ్చు. అలా అనుకున్నప్పుడు ఆ సందర్భంలో ఉత్పాదకతను సొంతంగా కల్పిస్తూ ఎందుకు రాయకూడదు అనేటువంటి ఒక చురుకు పింగళి సూరన గారిలో ఉదయించి ఉండవచ్చు. కేతన కానీ మంచన కానీ వాళ్ళెవరూ రాయలేదు, మునుపెవరూ రాయలేదు. రామరాజభూషణుడు ఒక మాట అన్నారు, వెంటనే పింగళి సూరన గారు కళాపూర్ణోదయం రాసి ఉండవచ్చు. ఇది ఒక ఊహ. ముందు మాటలో పెద్దలు
ఊహించిన ప్రకారం కూడా ఈ ప్రకారం మనం ఊహ చేసినప్పుడు అలా రచించి ఉన్నట్లయితే ఆయన తన సమకాలీనులైనటువంటి కవుల్లో ఒక సంఘర్షణని కూడా ఎదుర్కొని ఉండవచ్చు. ఎందుకంటే సమకాలీనులైనటువంటి ఏ కవులు తమ సమకాలీనులైనటువంటి మరో కవిని ప్రశంసించుకోవడం లేదు అని మనం పెద్దలు చెప్తే విన్నాం. కాబట్టి ఇలాంటి సంఘర్షణను ఎదుర్కొంటూ స్వాభిమానం పడిన ఒక అనుభూతి, అంటే ఆయన ఆ మాట చురుకును తగిలి ఉండవచ్చు. ఒక విజ్ఞాన శాస్త్రవేత్త చెబుతాడు, నిజంగా ప్రతిభావంతుడైన వాడు సృజనాత్మకతకు నిర్వచనాలు చెబుతూ ఈ విధంగా అంటాడు, నిజంగా ప్రతిభావంతుడైన వాడు మౌనంగా ఎందుకున్నాడు అంటే వాడు సృష్టించలేక కాదు. ఎందుకు అంటే వాడికి సరైనటువంటి సవాలు ఎదురుపడక అంటాడు. సరైనటువంటి సవాలు బహుశా ఈ మాట ద్వారా ఎదురుపడిందేమో పింగళి సూర్యనామాతులకి. ఆయన వెంటనే ఆ విధంగా తన ఆ స్వాభిమానంలో నుండో లేకపోతే తన మీద ఉన్నటువంటి ఆత్మవిశ్వాసంలో నుండో వెలువడినటువంటి అద్భుతమైనటువంటి కల్పన, కవిత, కళా ఖండం ఉదయిస్తే అదే మన కళా పూర్ణోదయం అవుతుంది. అలాంటి దీనిలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. కళా పూర్ణోదయంలో పింగళి గారి రచన వైశిష్ట్యాన్ని గమనించుకుంటే ఒక గొప్ప సారళ్యం, అంటే అర్థం కాకపోవడం ఎక్కడుండదు. దీనికి ముందు మాట రాస్తున్నటువంటి పెద్దలైనటువంటి MVNL ప్రసాద్ గారు అంటారు, ఆయన చాలా చక్కగా ఎంపిక చేసుకున్నారు రమణ గారు. ఎందుకంటే ఆయనకి స్క్రీన్తో సంబంధం ఉన్న వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు ముందు మాట రాయించడంలో. ఎందుకంటే ఇక్కడ పింగళి సూరన గారిది అద్భుతమైన స్క్రీన్ ప్లే, కథాగమనం చెప్పుకుంటూ వెడుతూ పంచమాశ్వాసంలో సరస్వతి బ్రహ్మదేవుళ్ళ ఇతివృత్తం చెబుతూ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తారు కదా, కట్ చేస్తే అని సినిమా ఆధునికంగా స్టోరీలు చెప్తూ ఉంటారు కదా, కట్ చేస్తే అని. అలా పంచమాశ్వాసంలో కట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ స్టోరీని తీసుకొని వచ్చి పంచమాశ్వాసంలో చెప్పారు పింగళి సూర్యుడు. అది సరస్వతి బ్రహ్మదేవుడు ఉంటారు, సత్యలోకం ఉద్యానవనం, దాని మధ్యలో ఒక కాసారం ఉంది. సరస్వతీదేవి బ్రహ్మదేవుడు ఏకాంతంలో ఉంటారు. ఆ సందర్భంలో ఆమె నోటి నుండి వెలువడినటువంటి ఒక మధురమైనటువంటి ధ్వనిని ఆమె చేతిలో శుకపాణి కదా, కాబట్టి ఆమె చేతిలో చిలుక ఉంటుంది, ఓ వారిజం ఉంటుంది, ఓ పుస్తకం ఉంటుంది. కాబట్టి ఆ చిలుక విని చిలుకలకి స్వాభావికంగా ఉండే లక్షణం ఏమిటి అంటే విన్న విషయాన్ని వల్లవేస్తాయి. చాలామంది మనం ఏమనుకుంటాము అంటే చిలుకలకి భాష వస్తుంది, భావం అర్థమవుతుంది అని. కానీ వాటికి భాష రాదు, మన భావం అర్థం కాదు వైజ్ఞానిక శాస్త్రరీత్యా. ఏమిటి అనంటే మనం అన్న వాటిని చరవణంగా వల్ల వేస్తూ ఉండడం వల్ల బాగున్నావా అంటే బాగున్నావా అంటూ ఉంటాయి. కాబట్టి మళ్ళీ మనల్ని పలకరిస్తున్నాయని మనం ఒక మానసిక ఆనందం చెంది సంతోషిస్తాము. ఆ ఊహ మంచిది. అయితే తన స్వాభావికమైనటువంటి ప్రవృత్తిని అనుసరించి ఆ చిలుకేం చేస్తుంది, ఆ మధుర శబ్దాన్ని వల్లవేయడం మొదలుపెడుతుంది. ఆ వల్లవేయడం మొదలుపెడుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్న సందర్భంలో ఏదో కార్యార్థమై అక్కడ ఉన్నటువంటి బ్రహ్మదేవుణ్ణి కలుసుకోవడం కోసం ఇంద్రుడు రంభని వెంట తీసుకొని బైక్ మీద వస్తాడు. బైక్ మీద కాదు చెప్తున్నాను, వస్తాడు. వచ్చినప్పుడు ఇంద్రుడేదో మాట్లాడుకుంటూ ఉంటాడు బ్రహ్మదేవుడితో. మరి రంభ ఏం చేస్తుంది, అటు చూస్తుంది. బహుశా ఆ ఉద్యానవనం సంచరిస్తూ ఉండవచ్చు, తనకు కావాల్సిన ఏవైనా దొరుకుతాయో మంచి పండ్లు ఫలాలని తిరుగుతూ ఉండవచ్చు. ఈ పండ్ల చెట్ల దగ్గరే చిలుకలు కూడా ఉంటాయి కదా, మన చిలుక దగ్గర కూడా వచ్చింది. మన చిలుక ఏం చేస్తోంది, ఆ మధుర శబ్దాన్ని చర్విత చర్వణంగా సాధన చేస్తూ ఉంది.
అది విన్నది. అబ్బాయి ఎంత మధురమైన శబ్దం, ఇది ఎందుకు, ఇది ఎక్కడి నుండి వస్తుంది అని చూసి చిలుకను కనుగొని మళ్ళీ పలుకువా అని అడుగుతుంది. అడిగినప్పుడు ఆ చిలుక పలుకుతుంది. ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే సరస్వతి దేవి నుండి వెలువడిన శబ్దం ఇది అని దాని పూర్వ ఇతివృత్తాన్ని చెబుతుంది. ఆ ఇతివృత్తాన్ని చెబుతూ అక్కడ మరొక కథను కూడా చెబుతాడు. ఎందుకంటే అక్కడ ఆ సందర్భంలో సరస్వతీదేవి అలుకుతుంది. ఆ అలిగిన దానికి ఆలక తీర్చడానికి అన్నట్లుగా చిలుకని ఒక కథ చెప్పమని బ్రహ్మదేవుడు కోరుతాడు. నేనేం కథ చెప్పను, నువ్వే చెప్పయ్యా అంటే, కథలన్నీ సృష్టించేవాడివి నువ్వే కదా, నువ్వే చెప్పు అని అన్నప్పుడు వెంటనే ఆయనే నేనే ఒక కథ చెప్తాను విను అని ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు. కళాపూర్ణుడి కథ. ఆ కళాపూర్ణుడు ఒక రాజు. అతనికి పుట్టుకతోనే యవ్వనం వచ్చింది. అతనికి స్వభావుడు అనేటువంటి వాడు మంచి ప్రశస్తమైనటువంటి బాణాలను ఇస్తాడు. చూడండి, ఇదంతా ఒక చూస్తుంటే సరస్వతీదేవి అలకని తీర్చడానికి చెబుతున్నటువంటి ఒక కల్పిత ప్రతీకాత్మకమైనటువంటి విషయంగానే కనపడుతుంది, కానీ అది ఒక ప్రత్యేకమైన ఇతివృత్తం అని తోచదు దాని గురించి చూసుకుంటున్నప్పుడు. ఎందుకంటే కాసారపురం అంటే సత్యలోకం. ఇప్పుడు అక్కడ బ్రహ్మదేవుడు ఏమని చెప్తున్నాడు, కళాధరుడు అనేవాడు ఉన్నాడు అని అంటాడు. కళాధరుడు ఎవరు? సరస్వతీ దేవికి పర్యాయపదం కళ కదా, కాబట్టి కళ అంటే సరస్వతియే కదా. కళాధరుడు పుట్టాడు అన్నప్పుడు అంటే ఏంటి, సరస్వతీదేవి ముఖ విలాసాన్నే ఒక స్టోరీగా కల్పించి చెబుతున్నాడు బ్రహ్మదేవుడు. అలా దానికి పుట్టుకతో వచ్చినవేంటి, యవ్వనమట. సరస్వతీదేవికి పుట్టుకతో యవ్వనం ఉన్నది అనుషులు గనక అది ఔచిత్యమే. కాబట్టి ఇలా చెప్పుకుంటూ ఉంటే ఆది నుండి చివరి వరకు ప్రతీకాత్మకంగా మొత్తం సరస్వతీదేవి వర్ణన చేశాడే కానీ మరొకటి లేదు. కళాపూర్ణోదయం మొత్తం కూడా మరొక దృష్టితో చూసినప్పుడు సరస్వతీదేవి రూప విశేష విలాసమే కానీ కళాపూర్ణుడు అనేటువంటి, అంటే వీటన్నింటికీ కూడా పాత్ర చిత్రణ, స్వభావాల్ని అన్వయింపజేయడము ఒక ఇతివృత్తంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇది చెబితే మొత్తం ఆ శబ్దంతో పాటు ఈ కథను కూడా విన్నది చిలుక. విన్నది రంభ అడిగితే మంచిగా చెప్పేస్తుంది. సరస్వతీదేవి అటు పెడుతూ ఉంది, విన్నది. చాలా కోపం వచ్చింది. ఏమిటి ఇది, ఆంతరంగిక విషయాలను వినడమే ఒక తప్పంటే దాన్ని తిరిగి వల్లవేయడం కాకుండా అన్యులకు చెబుతోంది కూడా. ఎలా దీన్ని అనేసి వెంటనే శపించి వేస్తుంది. శపించి వేసిన తర్వాత అలా శపించేసి నువ్వు భూలోకానికి వెళ్ళి ఒక వేశ్యగా పుడతావు, కలభాషిణి ఆ వేశ్య, అలా పుడతావు. ఆ తర్వాత మరో జన్మలో మధురలాలసగా నువ్వు పుడతావు. ఆ తర్వాత కళాధరుణ్ణి వరించిన తరువాత, అంటే ఈ శాపమేమో సరస్వతీదేవి ఇస్తుంది, నివృత్తి ఏమో బ్రహ్మదేవుడు ఇస్తాడు. అది బోర్న ఏడుస్తూ ఉంటే. సరే, మరి ఈ కథ విన్న వాళ్ళకి శాపమా? ఇప్పుడు కళాపూర్ణోదయం కళాధరుని ఆవిర్భావం విన్న వాళ్ళకి శాపం వస్తుందా అంటే రాదు. ఎందుకంటే ఆమె దేవత కనుక ఆమె ఆంతరంగిక విషయాలను విన్నటువంటి ఆమె చేతిలో ఉన్న చిలుక కూడా దేవతా చిలుకే. అది దేవతా చిలుక, మళ్ళీ వైర సమాసము. సరే, కాబట్టి ఆ మహిమ కలిగినటువంటి చిలుక కనుక అది దేవతాలోకానికి సంబంధించింది. కాబట్టి ఈ ఇతివృత్తాన్ని విన్నటువంటి దేవతలందరికీ కూడా శాపము. ఇదే ఇతివృత్తాన్ని తిరిగి భూలోకంలో ఉండి ఆ మధుల్లాల్ ఇవన్నీ ఈ సందర్భంలో తిరిగి విన్నప్పుడు దానికి నివృత్తి అవుతుంది. కాబట్టి భూలోకంలో ఉండి ఈ ఇతివృత్తాన్ని, కళాధరుని యొక్క ఇతివృత్తాన్ని విన్నటువంటి వాళ్ళందరికీ సకల మంగళాలతో పాటు సౌభాగ్యంతో పాటు సుఖ సౌఖ్యాలు కూడా చేరి వస్తాయి అనేది ఇందులో ఉంటుంది. అయితే ఇందులో పద్యాలు దాని ఇది చూసినప్పుడు చాలా అందమైనటువంటి పద్యాలు. ఇక్కడ నుండి
కథ చదువుకుంటూ రావచ్చు. అసలు కథని ఇతివృత్తాన్ని చెప్పడానికి మనకి 45 నిమిషాలు సరిపోదు. ఆ ఇతివృత్తాన్ని మామూలుగా చెప్పాలన్నా సరే 20 పుటల కంటే ఒక కథ వచన రూపంలో రాసిన కథ 50 పుటల పైన ఉన్నది. కాబట్టి ఇది మీరు ఇంటికి వెళ్ళి చక్కగా చదువుకోవచ్చు. కానీ మనం ఇక్కడ పింగళి సూరనామాతులు చేసినటువంటి ప్రయోగాల గురించి చూసినప్పుడు కొన్ని విశిష్టంగా అనిపిస్తాయి. ఒక 2 పద్యాలు ఆయన యొక్క అంటే ఒక ఎంత ఔచిత్యం, ఒక ఇతివృత్తాన్ని నడిపే క్రమంలో కథాగమనం మాత్రమే కాకుండా పదాలని చూసుకోవాలి, పద్యాలని చూసుకోవాలి, ఛందో వైలక్ష్యాన్ని చూసుకోవాలి. ఇలా మధురలాస ఆ ఉద్యాన విహారం చేస్తూ ఉంటుంది. ఇది అది ఒక ఉద్యానవనము, జలక్రీడలు ఆడేటువంటి సందర్భం. అక్కడ చూడండి క్రౌంచ వృత్తం ఉంటుంది. ఆ రచన చూడండి. ఆ రచనలో క్రౌంచ వృత్తంలో చెప్పారు. క్రౌంచ పక్షులు అంటే ఏమిటి? మేలు జాతికి చెందినటువంటి కొంగ జాతి. తల మీద ఎరుపు ఛాయలు, ఎర్రని ఛాయ ఉంటూ కాళ్ళు పొడవుగా ఉండేటువంటి ఉత్తమ జాతి బకము కొంగ. వాటికి ఉండే లక్షణం ఏమిటి అని అంటే వాటికి సంతోషం కలిగి జత కూడేటువంటి సమయంలో అవి జంటగా నాట్యం చేస్తుంటాయి. ఇది మనం చూస్తూ ఉంటాం కూడా. కొన్ని జాతుల ఫ్లెమింగోస్ ఇవి నాట్యం చేయడం మనం యూట్యూబ్స్లోని ఇలా చూస్తూ ఉంటాం వీడియోస్లో. అలా జంటగా నాట్యం చేసేటువంటి క్రౌంచ పదము ఇప్పుడు ఆ సందర్భంలో క్రౌంచ పదం అనేటువంటి వృత్తాన్ని ఎంపిక చేసుకోవడము సూర్యుని యొక్క ఛందో జ్ఞానానికి నిదర్శనంగా కనబడుతూ ఉంటుంది మనకి. చూడండి ఎంత చక్కని పదాలు. అసలు చూడండి. చంచల వీచి సంచయ లీల సలిలిత తరళిత జలరుహ పాళి సంచిత హస్తోదంచిత భంగి జనిత మదనమత సరణి గుణ వ్యాఖ్యాంచిత గోష్ఠి సంచరణ ప్రత్యయ సముచిత హళహళికలతో రాయంచలు మ్రోయం కొంచెలు గూయన్ వ్యవహిత పరరవమైన కొలంకు. మొత్తం లయభరితమైన అంటే టంటడ 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 టంట అంటే అదొక లయ. క్రౌంచ పదం అంటే నిజంగా క్రౌంచ పక్షులు నాట్యం చేస్తే ఏ విధమైనటువంటి లయ ధ్వనిస్తుందో ఆ లయలో క్రౌంచ పదాన్ని అనేటువంటి వృత్తం ఉండగా దాన్ని ఇక్కడ వాళ్ళ యొక్క జలక్రీడా సందర్భంలో, రచనా సందర్భంలో పింగళి సూరను వాడుకోవడం. అలాంటి విశిష్టమైనటువంటి పద్యాన్ని 1943 పద్యాలను పరిహరించి 425గా తరచే క్రమంలో శ్రీ బాలాంత్రపు వెంకటరమణ గారు పరిహరించకుండా క్యాచ్ చేసి పట్టుకొని పుస్తకంలో పొందుపరచడం చాలా విశిష్టమైనటువంటి. వారి పరిచయ గ్రంథం రాయడంలో వారి చెయ్యి భవిష్యత్ మనం ఎక్స్రే తీస్తే కూడా మెల్లికగా పడుతుంది, వంక చెయ్యి తిరిగి ఉంటుంది వారికి. కాబట్టి వారి చెయ్యి తిరిగిపోయింది. ఎంత పెద్ద గ్రంథాన్ని ఇచ్చినా కూడా తరచి దాన్ని ఏ అవసరమో ఇతివృత్తం విరిగిపోకుండా ముక్కలవ్వకుండా చివరి వరకు ఆది నుండి అంతం వరకు నడిపించడానికి కావలసినటువంటి పద్యాలు ఏవి, అందులో ఔచిత్యభరితంగా మిస్ చేయకుండా తప్పకుండా పొందుపరచాల్సినవి ఏవి శబ్ద వైశిష్ట్యం కలిగి తప్పకుండా తర్వాత తరాల వారికి అందించబడాలి అనేటువంటి వివేచనను కలిగి ఇందులో పొందుపరచడం అనేది చాలా గొప్ప విషయంగా కనపడుతూ ఉంటుంది. తర్వాత పంచమాశ్వాసంలో 109వ పద్యం కూడా విశిష్టంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని ఉదాహరణలు తీసుకోలేం కాబట్టి 1-2 కలహంస. ఇది సూరణ గారి శబ్ద లాలిత్యము, శబ్ద వైదుష్యానికి ప్రతీకగా నిలిచినటువంటి పద్యంగా నేను భావిస్తాను. అది ఎంపిక చేసుకునే పుస్తకంలో పెట్టినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కలహంస సారస
కలకలహంస సారస బక ప్రముఖాంబు విహంగ మండలి కలకల నాదలీల తన కైరవ తామరసాది తామరసము అంటే పద్మం తామరసాది లక్ష్మి జోగల కల 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 ఇక్కడ తిప్పారు చూడండి. ప్రాసస్థానంలో అందంగా నడకని నడిపించేటువంటి ఒక లీల పింగళి సూరన గారు అంటే ఇతివృత్తంలో ఉన్నంత సౌందర్యం రచన వైదుష్యంలో ఏమాత్రం కొరవడకుండా నడిపించారు పద్యాన్ని. కలకలమాన సాప్యుదయ గౌరవముల్ సరిగావటంచు తా కలకల నవ్వుచున్న పరిఖావలయంబు విదంబు జూచితే. అందమైనటువంటి కలకల కలకల అనే శబ్దాన్ని పద్యం చంపకమాల వృత్తంలో తొట్టతోలి 4 లఘువులుగా వేసుకుని 4 పాదాలలో అర్ధభేదాన్ని ఏమాత్రం అతిశయోక్తి లేదు. తరువాత ఇక పీఠికలో వీరి దగ్గర ఒక మంచి నాక్నెస్ ఉంది నేను అనుకుంటాను. ఎందుకంటే వారు రకరకాల క్రీడలు ఏవో ఆడడంలో కూడా నిష్ణాతులట. బ్రిడ్జ్ గేమ్ ఏదో ఉందట, మరి అది మనకి తెలియదు, సామాన్యులకు తెలియదు. మరి ఎందుకు అదొక విధమైన శ్రీ బేతవోలు రామబ్రహ్మ మాస్టర్ గారు అంటారు. వారి ముందు పాటల్లో కూడా ఉన్నది పూర్వ గ్రంథాలలో. వాటిల్లో బేతవోలు మాస్టర్ గారు ముందు మాట రాస్తూ వీరు అదేదో బ్రిడ్జ్ గేమ్లో కూడా తోపంట అని రాశారు. మరి అదేంటో తెలియదు. ఆ బ్రిడ్జ్ గేమ్ అనేది ఒక విధమైనటువంటి పేకాట అని ఎవరో చెప్పారు. కానీ చాలా బ్రెయిన్ స్టార్మ్ చేస్తే కానీ మేధావులే గెలుస్తారట అది. మరి ఎందుకు దానికి బెట్టింగ్స్ ఎక్కువ ఉంటాయో ఏమో కానీ మరి సామాన్య జనంలోకి రాలేదు మాస్టర్ గారు ఎందుకు అని. సరే, అలా అంతటి మేధస్సు కలిగినటువంటి ఆయన ఈ పని పూనుకొని చేసేటప్పుడు చిన్న చిన్న బురద తునకలు ఏవైనా చేతికి అంటకుండా ఆ మాత్రం నైపుణ్యం ప్రదర్శించలేరా? చక్కగా ప్రదర్శిస్తారు. ఎందుకంటే వివాదాస్పదమైనటువంటి పండిత చర్చలు ఉండేటువంటి పద్యాలలో కానీ వాటి జోలికి కానీ వీరు వెళ్ళరు. ఒకవేళ అలా వ్రాయవలసి వచ్చినా పీఠికలో 5వ పద్యం కానీ ప్రతి సందర్భంలో ఒకవేళ అది సౌందర్యంగా ఉన్నప్పుడు అది సాహిత్య లోకంలో చర్చకి తావిచ్చేటువంటి పద్యం అయి ఉన్నప్పుడు ఆయన వదిలిపెట్టరు. చూడండి, నాకెందుకులే అని దాటిపోయడానికి కానీ పాఠకుడు చదవాల్సిన అవసరము కానీ పర్వాలేదు ఇది కొంచెం దాటవేయచ్చు అంటే దాటవేశారే కానీ అలాంటి చర్చ ఉన్న వాటిని కూడా స్వీకరించి పూర్వ కవులు రాసినటువంటి పూర్వ వ్యాఖ్యాతలు రాసినటువంటి వాటిని శిరోధార్యంగా స్వీకరించి తరచి వినదగునెవ్వరు చెప్పిన అన్నట్లుగా వారు పూర్వ వ్యాఖ్యలను తరచి చదివి ఆయన ఎవరు చెప్పినా విని కానీ తన సొంత నిర్ణయాన్ని ప్రకటించారు. అంటే కేవలం మామూలు పరిచయ గ్రంథమే కాకుండా తన సొంతమైనటువంటి ఆలోచనలు విచక్షణతో కూడినటువంటి నిర్ణయాలను ఈ గ్రంథోన్ముఖంగా వారు వెలువరించారు. దానికి ఉదాహరణగా నిలుస్తుంది ఈ పీఠికలోని 5వ పద్యం. ఓనరగనూధ్వలోకమున నుండి ధరిత్రికి దిగ్గు గంగకు మనసిజ వైరి మౌళియు హిమక్షితి మృత్కటకంబు పోలే శోభన రసభవ్య కావ్యమయ భారతికిన్వసతి స్థలంబులై తనరెడు వామలూరు భవతాపసు సాత్యవతేయగొల్చెదన్ పీఠికలో ఇష్ట దేవతా స్థుతులు చేసుకునేటప్పుడు సాధారణంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్థుతులు ఇష్ట దేవతా స్థుతులు వాటితో పాటు పూర్వకవి స్థుతులు చేయడం కూడా ఆనవాయితీ సంప్రదాయం కనుక వాల్మీకి సాత్యవతేయుడైనటువంటి ఇరువురిని కూడా ప్రశంసించేటువంటి పద్యంలో ఇక్కడ ఒక చిన్న ఇది ఉన్నది. ఏమిటి అని అంటే మనసిజ మౌళి అనే మాటలో మనసిజ వైరి మౌళి
మనసిజుడు అంటే మన్మథుడు కదా. మనసిజ మౌళి అంటే మనసిజ వైరి మౌళి అన్నారు. అంటే మనసిజుని యొక్క వైరి శివుడవుతాడు కదా. అలాంటప్పుడు అతని యొక్క మౌళి అని చెప్పే దగ్గర శివుని సిగపువ్వు అని ఒక వ్యాఖ్యలో పేర్కొనబడింది. శివుని సిగపువ్వు. మరి శివుని సిగపువ్వు అని అన్నప్పుడు గంగ తొట్టతొలి వచ్చి శివుని శిరం మీద పడింది, ఆ తరువాత హిమవత్పర్వతం మీద పడింది అని చెప్పబడింది, కానీ చంద్రుని మీద పడింది అన్న మాటతో ఔచిత్యం పోలదు. కాబట్టి ఇక్కడ వారు మన్మథ విరోధి అయినటువంటి శివుని గురించి, తన పువ్వు గురించి చెప్తున్నప్పుడు శివుని శిరము అని చెప్పడమే, మౌళి అంటే ఆయన జటాజూటమనో శిరమని చెప్పడమే ఔచిత్యం, కానీ అది కాదు అని తరువాత కవులు రాసినటువంటి వ్యాఖ్యలో మొదటి రాసినటువంటి వ్యాఖ్య తలారాయిగా కాదు సిగపువ్వు అనలేము వ్యాఖ్యలో అది శివుని శిరస్సు అనే వ్యాఖ్యానింపదగును అని తరువాత రాసినటువంటి కవుల యొక్క, అంటే ఇద్దరిదే విన్నారు, తన అభిప్రాయం తీసుకున్నారు. చాలా చాకచక్యం ప్రదర్శించి అందమైన పద్యాన్ని పోనివ్వకుండా పీఠిక పద్యంలో ఒక స్తుతిని తీసివేశామని సూరణ గారికి కోపం తెప్పించకుండా అందంగా దాన్ని పొందుపరిచి ఆయన తప్పించుకున్నారు. కాబట్టి చాలా నాకగా నొప్పించక తానవ్వక అన్నట్లు తర్వాత పుస్తకంలో దాన్ని పొందుపరచడం సాధించడము ఉభయము కూడా ఉభయతారకంగా ఉండేటువంటి అందమైన పనిని చాకచక్యంగా చేశారని చెప్పవచ్చు. ఇకపోతే ఇందులో ఉన్నటువంటి కథా ఘట్టాల్ని మనం తీసుకుంటే సమయాభావం వల్ల షార్టన్ చేస్తున్నాను. కాసారపురం అని అంట. కాసారపురంలో కదా బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి చెప్పింది. ఆ కాసారపురం దేనికి ప్రతీకగా ఉంది? సత్యలోక సరోవరం. మరి కాసారపురం చూసుకున్నప్పుడు కళాపూర్ణుడు, సరస్వతీదేవి ముఖచంద్రుడు అయిపోయింది. సరస్వతీదేవి ముఖమే కళాపూర్ణుడు క్యారెక్టర్ సృష్టించాడు అలా బ్రహ్మదేవుడు కథని. దాన్ని బ్రహ్మ సృష్టించాడో లేదో మనకి తెలీదు. ఆ విధంగా మన సూరణ గారు కల్పన చేశారు. ప్రజలు ప్రభువులు అందరూ కైవరాలు పెట్టారు కాబట్టి ధనస్సు బాణాలను ఇచ్చారంట. ఎవరు? స్వభావ సిద్ధుడు అనేటువంటి వాడు ధనుస్సుల్ని ఇచ్చాడంట ఆ కళకు. అంటే ఏంటి? ఆమె సరస్వతీదేవి స్వభావ సిద్ధంగానే కనుబొమలను కలిగి ఉన్నది అని అర్థం. ఆమె బింబము ఆమె కళాపూర్ణుడు ఆమె ముఖం కాగా స్వభావ సిద్ధుడు అనేవాడు ఆ చంద్రుడికి పుట్టుకతోనే యవనం వచ్చింది ఆ రాజుకి అన్నారు. రాజు అన్న చంద్రుడే. చంద్రుడు అంటే సరస్వతీదేవి ముఖము కళ. కాబట్టి పుట్టుకతోనే స్వభావ సిద్ధుడు అనేవాడు ఆ రాజుకు ధనస్సులు ఇచ్చాడు అని అంటే ఏంటి? స్వభావ సిద్ధంగానే సరస్వతీదేవికి అందమైనటువంటి ఒత్తికైనటువంటి కనుబొమ్మలు ఉన్నాయి అని చెప్పడం, అది ఒక ప్రతీకగా అలా ఇతివృత్తాన్ని సృష్టించారు. మరి ఎర్రమణి శలాక ఏమిటి అంటే సరస్వతీదేవి అధరము. తర్వాత స్వభావుడు, ఆమె చిత్త ప్రవృత్తి స్వభావమే. సరస్వతీదేవి స్వభావుడు అనే క్యారెక్టర్గా కావ్యంలో క్రియేట్ అయింది. మదాశయుడు హృదయము, రూపానుభూతి దృష్టి, ధీరభావుడు ధైర్యము, అభినవ కౌముది. ఆ కళాధరుడు పుడతాడు, వాడు అభినవ కౌముదిని వరిస్తాడు. ఏంటి ఇది అంటే మన చంద్రుడే కదా. చంద్రుడు పుడతాడు, కౌముది అంటే వెన్నెలను వరిస్తాడు. చంద్రుడు వెన్నెల భార్యాభర్తలుగా చెబుతారు కదా. ఇలా చూసుకుంటే విశేషమైనటువంటి, అంటే ఒక కథని తీసుకున్నప్పుడు అటు చంద్రుడి అర్థంలోనూ, ఇటు కళావిలాసం అర్థంలోనూ, ఇటు విద్యల అర్థంలోనూ, ఇటు సరస్వతి అర్థంలోనూ, ఇటు కళాపూర్ణుడు అనేటువంటి క్యారెక్టర్ పరంగాను అన్నింటికి సర్వాన్వయ శోభితంగా ఉన్నటువంటి ఒక గొప్ప కల్పిత కావ్యాన్ని క్రియేట్ చేయడం అనేది అసలు ఇది అనితర సాధ్యమేమో పింగళి సూరణ గారికి తప్ప అని అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా చెప్పుకుంటే కాసారపురం ఏమనుకోవచ్చు? సారస్వత లోకం అనుకోవచ్చు. కళాపూర్ణుడు ఎవరు? మన బాలాద్రపు వెంకటరమణ గారు. ధనస్సు బాణములేంటి? నిత్యము ఆయన్ని రాయి 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 అని
పొడిచేటువంటి ఆయన మనోప్రవృత్తి కావచ్చు. తరువాత ఎర్ర మనిషిలాగా అంటే ఏం చేద్దాం, నన్ను కొట్టేస్తారు సభలో వాళ్ళంతా. కాబట్టి బహుశా పాఠక మిత్ర ఆ సూత్రం కావచ్చు, ఎర్ర మనిషిలాక. అధరం అంటే బాగుండదు కాబట్టి ఆ ఎర్ర మనిషిలాక ఖచ్చితంగా పాఠక మిత్ర వ్యాఖ్య అయి ఉండవచ్చు. అలా ఇలా చెప్పుకుంటూ పోతే వ్యక్తిని మనం ఎక్కువగా స్తుతించినట్టు భజన చేసినట్టు ఉండకూడదు. కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. కానీ వారు నిజంగా చాలా బృహత్తరమైనటువంటి పనిని చేపట్టి వారు 60 సంవత్సరాలు కంటే ముందు, 65 సంవత్సరాల కంటే ముందు వేరే ఇతర ఫీల్డ్స్లో వేరే వృత్తులలో ఉండి ఈ విద్యారంగానికి కానీ సాహిత్య రంగానికి కానీ భాషకు కానీ మాతృభాష ఉండే ప్రాంతానికి కానీ సుదూర తీరాల్లో పనిచేసి 65 తర్వాత పఠనం ప్రారంభించి తెలుగు భాష ఔన్నత్యాన్ని ఇంకా నేను ఆస్వాదించాలనే ఉద్దేశంతో ఇంకా గ్రంథాలు కావ్యాలు ఇందులోనే పాడుకొని చిన్నప్పటి నుండి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అర్థం చేసుకొని సంపూర్ణంగా అవగతం చేసుకోలేనటువంటి కాఠిన్యమైనటువంటి గ్రంథసారాన్నంతా కూడా మదించి ఇలా పరిచయ గ్రంథాలు రాయడం నిజంగా అబ్బురం కలిగించేటువంటి విషయంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకనే కావచ్చు ఇప్పుడు చెబుతాను. కోహ్లీ మన శ్రీ బాలాంత్రపు వెంకటరమణ గారికి ఆశీస్సులు రాస్తూ ఒక పద్యం, నేను కాదు శ్రీ బేతవోలు రామబ్రహ్మ మాస్టర్ గారు రాశారు. వేలు కొంచెమందించినే విడచినాను, కొంచెం వేలు పట్టుకొని అలా ఏదో పాఠక మిత్ర అన్న దాంతో నేను అంత దూరం నడిపించి వదిలేశాను. మండ మృంగని దిట్ట అమాంతముగను, వేలు కొంచెమందించినే విడచినాను, మండ మృంగని దిట్ట అమాంతముగను, పదును కండట ఈతని పరుగులప్పుడే, 11 పరుగులు దాటుతున్నాయి అప్పుడే, రమణ సాహితీ కోహ్లీగా రమణకెక్కే. కాబట్టి ఆయన సాహితీ కోహ్లీ అని నేను ప్రశంసించడం లేదు. వారి గురువు గారైనటువంటి శ్రీ బేతవోలు రామబ్రహ్మ గారు మాస్టర్ గారు గొప్ప సాహితీమూర్తి, వారే ప్రశంసించారు. తిరిగి వారి గొప్పతనాన్ని గురువు గారు పొగట్టం కంటే ఇంకా అంతకు మించినటువంటి గొప్ప విషయం ఏమీ లేదు. కాబట్టి తరువాత పింగళి సూర్యనామాత్యులు రాసినటువంటి అద్భుత సృష్టి అయినటువంటి కళాపూర్ణోదయాన్ని ఆశాంతం ఆస్వాదించి తదుపరి ఇదే వినడం అనుకోకుండా వారి గ్రంథాన్ని పఠించి 425 పద్యాలను, దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, భావ సాంద్రతను, ఆవిష్కరణ చేసినటువంటి విధానాన్ని, ఆ స్క్రీన్ ప్లేను ఎవరికి వారుగా అనుభూతి చెందాల్సిందిగా కనుక ఈ పుస్తకాన్ని చదవవలసిందిగా నేను అందరికీ పేరు పేరున మనవి చేసుకుంటూ, నాకు ఈ విశేషమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ బాలాంత్రపు వెంకటరమణ గారికి, సభకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజానికి ఇది మహాపండితులు ఉద్దండులైనటువంటి పరిశోధక రత్నమైనటువంటి శ్రీ ఏల్చూరి మురళీధరరావు మాస్టర్ గారు చేయవలసిన సమీక్ష. నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, ఆపద్ధర్మంగా వచ్చి నిల్చున్నానే కానీ ఇది నేను చేయగల సమర్థులని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు. కాబట్టి ఏమైనా తప్పులు దొర్లి ఉంటే నన్ను మన్నించాల్సిందిగా వేడుకుంటూ, వారు సంపూర్ణ ఆరోగ్యవంతులై మరొక కార్యక్రమానికి వారి పుస్తకావిష్కరణకు సమీక్షకులుగా వస్తే వారిని చూసే భాగ్యం కూడా కలుగుతుంది అని నేను కలగాలి అని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకు బాలాంత్రపు వెంకటరమణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. శ్రీమతి బాలాంత్రపు వెంకటరమణ గారి కళాపూర్ణోదయ కావ్య పరిచయాన్ని మనకు పరిచయం చేశారు. పింగళి సోరణ రచనను అర్థం చేసుకోవడానికి రమణ గారు ఎంత కృషి చేశారో, ఈ కావ్య పరిచయాన్ని మనకు అందించడానికి అంత కృషి చేశారు శ్రీమతి నవీల గారు. ఎందుకంటే కళాపూర్ణోదయ కావ్యం మిగతా కావ్యాల కంటే కొంచెం భిన్నమైన కావ్యం. సరస్వతి చతుర్ముఖుల ప్రణయంతో ప్రారంభించి దశల వారీగా కథను సత్యలోకం నుంచి భూలోకానికి దింపుతూ వచ్చాడు. దాంపత్యం ఎన్ని విధాలుగా ఉంటుందో, దాంపత్యం కామం నుంచి స్నేహంగా మారినప్పుడు దానికి మధురిమ ఎంత పెరుగుతుందో చెప్పడం కోసమే పింగళి సోరణ కళాపూర్ణోదయ కావ్య రచన చేశాడు అని కూడా విమర్శకులు తెలియజేశారు. ఇంతకు ముందే పింగళి లక్ష్మీకాంతం గారి వంటి పెద్దలు ఆ మాట చెప్పారు.
అందువల్ల ఈ కావ్యాన్ని అవగాహన చేసుకోవడానికి ఏ మార్గాన్ని అనుసరించాలో ఆ మార్గాన్ని అనుసరించారు శ్రీ వెంకటరమణ గారు. ఇప్పటి వరకు రాసే అన్ని కావ్యాలు చూస్తే వెంకటరమణ గారి మార్గాన్ని మనం గమనిస్తే పూర్వ వ్యాఖ్యాతల రచనలన్నీ వారు అధ్యయనం చేసి ఆ వ్యాఖ్యాతల అభిప్రాయాల సారాంశాన్ని అందిస్తూ తమ అభిప్రాయం కూడా చెప్తూ వచ్చారు. మరొక విషయం చెప్పాలి, చాలా మంది విమర్శకులు వీళ్ళ చేయకపోతున్న పని, చేయకుండా ఉంటున్న పనిని వారు చేస్తున్నారు. అదేంటంటే వారి ఆర్జవం. వేరే గ్రంథాల నుంచి తీసుకున్నప్పుడు మల్లాది వారు ఇలా అన్నారు, కందుకూరి వారు ఇలా అన్నారు, పింగళి వారు ఇలా అన్నారు అని వదలకుండా వారు చెప్తూ వస్తున్నారు. తన అభిప్రాయం ఏదో తాను చివరికి చెప్తారు, వారి అభిప్రాయాలని వివరంగా చెప్తున్నారు. మా గురువు గారు ఆచార్య గోలనేని మలయవాసిని గారు చమత్కారంగా ఒక మాట అనేవారు మాకు పాఠం చెప్పేటప్పుడు. ఎవరిదైనా ఇతరుల విషయం మనం చెప్పేటప్పుడు ఫలానా వారు చెప్పారని తప్పకుండా చెప్పాలి, అప్పుడు అది కొటేషన్ అవుతుంది. ఆ మాట చెప్పకపోతే అది కొట్టేషన్ అవుతుంది. ఆ గ్రంథ చౌర్యం ధర్మం కాదు, సాహితీవేత్తలకు అని మా గురువు గారు చెప్తూ ఉండేవారు. సరిగ్గా బాలాంతరం వెంకటరమణ గారు కొటేషన్ మాత్రమే పాటించారు కాబట్టి వారికి గ్రంథ శౌర్యమే ఉన్నది కానీ గ్రంథ చౌర్యం లేదు. కాబట్టి ఆ నిజాయితీని వారు చూపించారు. చూపిస్తూ ఒకవేళ ఇద్దరు సమీక్షకులు వేరు వేరు అభిప్రాయాలు ఒకటి చెప్పి ఉంటే ఏది స్వీకరించాలి, ఈ రెండింటిని ఎలా సమన్వయించుకోవాలి, ఔచిత్యాన్ని పాటించి గ్రంథంలో నుంచే సమాధానాన్ని రాబట్టినప్పుడు ఏ నిర్ణయానికి మనం రాగలుగుతామో ఆ నిర్ణయాన్ని అందించడంలో వారు మెలకువ చూపించారు. విశేషాలన్నీ అభిల గారు తమ ప్రసంగంలో అందించారు. నిజానికి ఈ కావ్య పరిచయం చేయడానికి చాలా ఎక్కువ సమయం కావాలి. పరిమితమైన సమయంలోనే అపరిమితమైన భావాలను వ్యక్తం చేయడానికి తగిన వేదిక కాబట్టి వారు సంక్షిప్త సుందరంగా ఈ కావ్య సమీక్ష చేశారు. వారికి హృదయపూర్వకమైన అభినందనలు అందిస్తూ అభినందన సత్కారాన్ని అందించవలసిందిగా కార్యకర్తలను కోరుతున్నాను. ఇది వరకు మనకి జుమ్మంది నాదం, కానీ ఇటీవలి కాలంలో జూమ్మంది నాదం